హాయ్ మావా, మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ ఎస్పెషల్గా స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. నిన్నటి వీడియోలో నేను మీకు స్కాల్పింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్పాను, అండ్ ఈ వీడియోలో నేను మీకు స్కాల్పింగ్ వల్ల వచ్చే డిస్అడ్వాంటేజ్ చెప్తాను. అండ్ ఈరోజు నేను స్కాల్పింగ్ చేసి 6,000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది, అరౌండ్ 5,700 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఈ ప్రాఫిట్ నేను స్కాల్ప్ వల్ల తీశాను, అండ్ జస్ట్ 1-2 మినిట్స్లోనే ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట నేను. అండ్ నేను 11 వరకే ట్రేడ్ చేశాను, దాని తర్వాత మంచి మూవ్ వచ్చింది, బట్ నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు. ట్రేడింగ్లో మనకి స్కాల్పింగ్ వల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ ఎంట్రీ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు చాలా హెవీ లాస్ అయితే ఫేస్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి మీకు స్కాల్పింగ్లో హెవీ రిస్క్ ఉంటుంది అండ్ హెవీ రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ మీ ఎమోషన్స్ మాత్రం చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి స్కాల్పింగ్లో. కాబట్టి ఇట్లాంటి ఇంకా మీకు ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే అకౌంట్ని ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.